ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తీక్. వెల్కమ్ టు కేఆర్ తెలుగు వ్లాగ్స్. ప్రజెంట్ మేమైతే రాజంపేటలో అయితే ఉన్నాము. రాజంపేట నుంచి మేము గండికోట వెళ్తున్నాము. 3 బైకులు అయితే వెళ్తున్నాము. అక్కడ కనిపిస్తున్న 2 బైక్స్ మా ఫ్రెండ్స్వే. ఇది వచ్చేసి అన్నమాచార్య కాలేజు. ఇది వచ్చేసి హెచ్పి పెట్రోల్ పంప్ నందలూరు. ఇక్కడైతే ఫ్యూల్ అయితే ఫిల్ చేస్తున్నాం బైక్కి. మనిషికి 500 అయితే పడుతుంది పెట్రోల్. మా వాళ్ళు కూడా ఇక్కడే ఆగారు. కార్తీక్ మామకి బాగా సబ్స్క్రైబ్ చేసి మీరు ఫాలో చేయాలి, లేదంటే వీడియోలు పెట్టడం. నందలూరు నుంచి గండికోట సుమారుగా 128 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ 20 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసాము. ఇక్కడ ఫ్యూల్ స్టాప్ అయితే ఆపాము. ఇక్కడ కొత్తగా ఆలోచిస్తున్నాం. కొత్తగా ఆలోచిద్దాం. ఏదో ఒకటి చెప్తాను. ఇది సబ్స్క్రైబ్ ఇప్పుడైనా పెరగాల. మా వాళ్ళు సెల్ఫీలతో చంపేస్తున్నారు బ్రో. ఇప్పుడు కడప ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాము రిమ్స్ సైడు. మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు ఇందిరానగర్లో హైవే మీదే. అతను అయితే తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు. మా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరే కడప నుంచి వచ్చింది. ఇప్పుడే ఇక్కడ టీ తాగి అయితే బయలుదేరుతున్నాము. టీ టేస్ట్ యావరేజ్గా అవుతా ఉంది. మీకు అక్కడ దూరంగా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి, అది వచ్చి కడప ఎయిర్పోర్టు. సుమారు 1200 ఎకరాల్లో అయితే కట్టారు కడప ఎయిర్పోర్ట్ని. ఇప్పుడే మనం కడప ఎయిర్పోర్ట్ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే హైదరాబాదు. టోల్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. రాయలసీమ ఎక్స్ప్రెస్ వే ఇది. ఇది హైదరాబాద్కి ప్రధాన రోడ్డు. ఇది నేషనల్ హైవే 40. ఇది రోడ్డు మటుకు సూపర్గా అయితే ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక్కడ ఇంతకుముందు టోల్ గేట్ అయితే ఉండింది ఇక్కడ. ఇప్పుడు అయితే ఇక్కడ నుంచి అయితే మార్చారు టోల్ గేట్ని. కొద్దిగా ముందు ఒక 5 కిలోమీటర్స్ ముందు అయితే పెట్టారు. మా ఫ్రెండ్ బండిని అయితే ఆపేస్తే దానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ వెళ్తున్న బండిని అయితే రన్నింగ్లో స్విచ్ ఆఫ్ బటన్ అయితే ఇంజిన్ కిక్ బటన్ అయితే ఆఫ్ చేస్తున్నాము. కొద్దిగా ఫన్నీగా ఉంటుంది చూడండి. ఆఫ్ చేయి. పోతా ఉంటుంది. పోతారా ఉండు, స్పీడ్ మ్యాచ్ చేస్తాం. నువ్వు చూడరా. ఇది వచ్చేసి చెన్నూరు చేపల మార్కెట్. ఇక్కడ నుంచి అయితే చేపలు ఎక్స్పోర్ట్ అయితే చేస్తారు. ఇప్పుడు చెన్నూరు దగ్గరగా అయితే ఉన్నాం మనము. ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి కడప చెన్నూరు దమ్ బిర్యానీ ఇక్కడే ఉండేది. మెయిన్ బ్రాంచ్ ఇది చెన్నూరు దమ్ బిర్యానీ. టేస్ట్ మటుకు సూపర్గా అయితే ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా ఈ రోడ్లో వచ్చిన వాళ్ళు కడప చెన్నూరు దమ్ బిర్యానీ అయితే ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి పెన్నా రివరు చెన్నూరు ఆనుకొని అయితే వెళ్తుంది. ఇది ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్గా సోమశెల్లో అయితే కలుస్తుంది. చాలా పెద్ద రివర్ ఇది. ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటాయి. గండికోట నుంచి ఈ నీరు వస్తాయి అన్నమాట. మనం వెళ్తున్న ప్లేస్ నుంచే వస్తాయి ఈ నీరు కూడా. గండికోట నుంచి డైరెక్ట్గా నీకు ఇక్కడ నుంచి వెళ్ళి సోమశెల్లో అయితే కలవడం అయితే జరుగుతుంది. నేను ఫస్ట్ టైం అయితే మోటో బ్లాగింగ్ అయితే చేస్తున్నాను. ఫోటేజ్ ఎలా వచ్చిందో మీరే చెప్పండి. ఇలా రైడింగ్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. చల్లటి గాలి అయితే వస్తుంది. కాజీపేట 2 కిలోమీటర్స్, మైదుకూరు 11 కిలోమీటర్స్, నంద్యాల 103 అయితే ఉంది. ఇటు వెళ్తే కాజీపేట టౌన్లోకి అయితే వెళ్తాము.
ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్ వెళ్తుంది. ఇలాగ కింది నుంచి డైవర్షన్ లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే ప్రొద్దుటూరు అయితే వెళ్తాము. జమ్మలమడుగు ప్రొద్దుటూరు. ఇక్కడ మా ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్ అయితే చేస్తున్నాం. వాళ్ళు వస్తారు. ఇక్కడ ఉన్నాం. ఎద్దుల పేర్లు అయితే బాగున్నాయి. రాముడు భీముడు. పెద్ద ఆయన కూడా బాగా చెదురుగా ఉన్నాడు. ఇప్పుడైతే ప్రొద్దుటూరు ఆటో నగర్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు ప్రొద్దుటూరు బైపాస్ నుంచి మనం జమ్మలమడుగు అయితే వెళ్తున్నాము. టౌన్ నుంచి వెళ్ళకుండా బైపాస్ అయితే వేశారు. ఇప్పుడు జమ్మలమడుగు అయితే వెళ్తున్నాం. ఈ ప్రొద్దుటూరు కింద అయితే వర్క్ అయితే జరుగుతుంది. అందువల్ల తిరుగుకొని కింద నుంచి అయితే వచ్చాము. ఇప్పుడు వచ్చేసి రైల్వే స్టేషన్ అయితే ఉంది. ప్రొద్దుటూరు రైల్వే స్టేషను అవుట్స్కట్స్ అనుకుంటా. ఇది ప్రొద్దుటూరు రైల్వే స్టేషను. ఇక్కడ ప్రధాన పంటలు వచ్చేసి వరి ఎక్కువగా పండిస్తారు. అలాగే శనక్కాయ, అలసందులు అటువంటి పంటలు అయితే ఎక్కువగా వేస్తూ ఉంటారు. వీళ్ళు పచ్చి వంటి పంటలు. మొత్తం వచ్చేసి సాయిల్ మొత్తం కూడా నల్లరేగడి అయితే ఉంది. ఇప్పుడే జమ్మలమడుగుకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి గండికోట వచ్చేసి ఒక 12-13 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ ఏమన్నా టిఫిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అక్కడ కనిపిస్తున్న అంగట్లో అయితే ఇప్పుడే టిఫిన్ అయితే చేసాము. ఇప్పుడు అయితే రిటర్న్ అయితే మళ్ళీ బయలుదేరుతున్నాము గండికోటకి. ఇక్కడ కల్కి సినిమా ఆడుతుంది. మీలో ఎవరైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. జై బజరంగబలి. ఇక్కడ హరిత రిసార్ట్స్ అయితే మీరు చూడొచ్చు. ఏపీ టూరిజం వాళ్ళకి హరిత రిసార్ట్స్. ఈ ఏపీ గవర్నమెంట్ వాళ్ళవి. రూమ్స్, ఫుడ్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఈ చుట్టూ కూడా మీకు హోమ్ స్టేస్, హోటల్స్ అయితే ఉన్నాయి. స్టే చేయాలనుకున్న వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్లో కూడా లభిస్తాయి ఇక్కడ రూమ్స్, హోటల్స్. పెద్ద పెద్ద రాళ్ళతో ఎత్తైన గోడలు అయితే నిర్మించారు. ఇక్కడ చాలా హైట్ అయితే ఉంది కోట. పురాతన కాలపు రాజులు అయితే వీటిని నిర్మించారు. ఇక్కడ ఒక మసీదు అయితే చూడవచ్చు, చిన్నపాటిది. ఇక్కడ నుంచి ఇక్కడ నోటీస్ బోర్డు కూడా ఉంది ఒకటి. ఇక్కడ పెద్ద ద్వారం అయితే ఉంది. ఇప్పుడే కోటలోకి అయితే ఎంట్రన్స్ అవుతాం. పెద్ద పెద్ద ద్వారాలు అయితే మీరు గమనించవచ్చు. డైరెక్ట్గా కోట లోపలికే బైక్ని, కార్ని కూడా తీసుకొని వెళ్ళచ్చు. కార్స్ అయితే వస్తూ ఉన్నాయి. హాండ్ర అయితే కొట్టండి. చాలా పెద్ద పెద్ద బలమైన గోడలు అయితే నిర్మించారు. ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. మొత్తం రెడ్ రాక్సే. ఇక్కడ ఒక ఊరు కూడా ఉంది లోపల, కోట లోపల. నేను ఏం ఉండదు అనుకున్నా, ఊరుగా ఉంది, ఒక చిన్న పల్లెటూరు. ఇక్కడ చార్మినార్ అయితే చూడవచ్చు, చిన్నది పాటిది. చార్మినార్ అనే బోర్డు కూడా ఉంది ఇక్కడ. ఇది కూడా బాగుంది చూడడానికి. బందీ ఖానా అనేసి ఇక్కడ జైలు కూడా ఉంది. ఇక్కడ ఓల్డ్ జైలు అనమాట. ఇది పాతకాలపు జైలు. ఇక్కడ ఒక పెద్ద గుండు అయితే ఉంది. మా ఫ్రెండ్ అయితే దాన్ని ఎత్తడానికి ట్రై చేస్తున్నాడు. అదైతే పైకి లేయటం లేదు. ఎత్తు ఎత్తరా బెయ్ బెయ్. జై బజరంగబలి. లేలేదా? ఇది వచ్చేసి బందీఖానా జైలు అనమాట. ఇది పాతకాలపుది.